నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే డిఎస్సిపై వైసీపీ ఆరోపణలు. సభకు రాకుండా బురద జల్లుతున్నారని చంద్రబాబు ఆగ్రహం. పారిశ్రామిక కేటాయింపుల నుంచే డేటా సెంటర్లకు నీరు. విశాఖ ప్రజలకు తాగునీటి కొరత రాదని అసెంబ్లీలో మంత్రి లోకేష్ స్పష్టీకరణ. పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన. సుల్తానాబాద్లో గోదాము నిర్మాణానికి శంకుస్థాపన. రోడ్లకు 36,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి. 22A భూముల అంశంలో పొంగులేటి బర్తరఫ్కు హరీష్ డిమాండ్. స్పందించకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక. విద్యార్థుల చేతుల్లోనే హత్యకు గురైన నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ రూపారెడ్డి. పోలీసుల దర్యాప్తులో గుర్తింపు. డబ్బుల కోసమేనని వెల్లడి. మెటాపై కోర్టుకెక్కిన 19 అమెరికా రాష్ట్రాలు. పిల్లల్ని ఆన్లైన్కు బానిసలుగా చేస్తోందని ఆరోపణ. పరిహారం కోసమేనని టెక్ దిగ్గజం ఆరోపణ. గాలే టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం. 165 పరుగుల తేడాతో గెలుపు. 2 ఇన్నింగ్స్ల్లో సత్తా చాటిన పడిక్కల్, మానవ్ సుతార్. దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలోనే చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన చంద్రబాబు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే వాటికి విలువ, గుర్తింపు ఉంటుందన్నారు. బయట కూర్చుని ఎంత మాట్లాడినా ప్రజా ప్రయోజనం నెరవేరదన్నారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నత వేదిక అని సీఎం తెలిపారు. 2019-24 మధ్య తాను సభలో సవాల్ చేసి బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించారని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డల పార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా అని చంద్రబాబు నిలదీశారు. గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా డిఎస్సిపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ అసత్యాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆయన మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో అపోహలను అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ నివృత్తి చేశారు. డేటా సెంటర్ల ద్వారా వైజాగ్కు నీటి కొరత వస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే డేటా సెంటర్లకు నీరు అందిస్తామని, ప్రజల తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని లోకేష్ స్పష్టత ఇచ్చారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమన్నారు. అభివృద్ధి సహా పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, డేటా సెంటర్లపై జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ప్రజలు కూడా విషయం ఆలోచించాలి అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి మేము వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లో ఏఐ ఈస్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ అవర్ సాయిల్ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్ గా తీసుకుంటే సుమారుగా 3,000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతున్నది. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. అది అందరికి తెలిసిన విషయమే. మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 gigawatts కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు స్థానిక ఎమ్మెల్యేలతో క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సభలో అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరు ఇవ్వాలనే లక్ష్యంతోనే పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీమ్ను నిర్మించామని, దీనిపై తమకు పూర్తి శ్రద్ధ ఉందని వివరించారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు సాగు, తాగునీరందించే పోలవరం ఎడమ కాలువ పనుల్లో తట్ట మట్టి పని కూడా చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే 1,800 కోట్లు ఖర్చు చేసి అత్యంత క్లిష్టమైన పంప, తాండవ, ఏలేరు నదులతో పాటు 11 హైవే క్రాసింగ్ వంతెనల పనులు పూర్తి చేసినట్టు నిమ్మల చెప్పారు.
ఏలేరు రిజర్వాయర్ ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి 2 సంవత్సరాలు నిండితే 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఆ యొక్క ఏలేరు ఆయకట్టు అంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. కానీ ఆ రోజు 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆ ఏలేరు రిజర్వాయర్ కేవలం లోకల్ క్యాచ్మెంట్ వర్షాలు వస్తేనే నీళ్లు వస్తున్నాయి, గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలో పోతూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయడం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందులో కూడా ప్రత్యేకించి సూపర్ ఎల్నినో ఉన్నటువంటి సమయంలో కూడా ఈ రోజు ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి ఒక్క చుక్క నీరు కూడా లోకల్ క్యాచ్మెంట్ లో రాకపోయినప్పటికీ కూడా ఈవేళ పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలు తరలించుకుని ఈవేళ ఆ 53,000 ఆయకట్టు అదేవిధంగా 1,48,000 పుష్కర ఆయకట్టుకి ఈవేళ సాగు త్రాగునీరు అందుతుంది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందు చూపుతో ఆ యొక్క లిఫ్ట్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత కూడా మెగా డిఎస్సీపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు ఆందోళన చేయడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద ఆందోళన చేసే వారిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్కు సూచించారు. ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని చైర్మన్ చెప్పగా పేర్లు ఇవ్వాలని నాదెండ్ల అడిగారు. ఈ దశలో ప్రతిపక్ష నేత బొత్స జోక్యం చేసుకోవడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. సభ్యుడు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ ని మీరు తిరస్కరించిన తర్వాత ఖచ్చితంగా సభ్యుల్ని మీరు పోడియం పైకి రానికుండా తీసుకోవాల్సిన జాగ్రత్త మీకు ఉంటుంది అధ్యక్ష. చెప్పండి ఎలా తప్పకుండా మీరు తీసుకోవాలి అధ్యక్ష. చెప్పండి. వన్స్ ద చైర్ హ్యాస్ కమ్ టు ద కంక్లూజన్ that there is disorder in the house by the member coming into the well, if you name the member should withdraw from the podium, go back to his chair అధ్యక్ష. This is the procedure. Procedure follow on అధ్యక్ష. ఏపీది పెద్ద చెప్తున్నారు తప్ప మీరు కొత్తది ఏం చెప్పట్లేదు. చెప్పండి. టేబుల్ ని కొడుతున్నప్పుడు ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. You name the member, we'll follow the procedure. మీరు చెప్పాలి. You name the member అధ్యక్ష. మీకు అతను వచ్చి హితబోధలు చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా దురదృష్టం చేస్తారు. ఈ కార్యక్రమం నేను చాలా సార్లు చూశాను. ఇది సాంప్రదాయం కాదు. బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి ఇక్కడ చూసాం అధ్యక్ష. హౌస్ లో దేనికోసం అట్లా కొడుతున్నారు అధ్యక్ష? ఈ పోడియం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావు ఎన్నికయ్యారు. మాధవరావు నామినేషన్ ఒక్కటే దాఖలైనందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. వైసీపీ సభ్యులు మాధవరావును చైర్మన్ స్థానం వద్దకు తీసుకొచ్చారు. ఆయన సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న తర్వాత అందరూ అభినందనలు తెలిపారు. చట్టసభల గౌరవాన్ని కాపాడేలా పనిచేస్తారని మాధవరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సుల్తానాబాద్లో 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గారెపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండంలో రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం పొంచి ఉందన్న మంత్రులు తక్కువ నీరుతో పండే పంటలు వేసుకోవాలని సూచించారు. 13,600 కోట్లతోని ఇలా డబల్ లోన్గా మార్చడానికి మండల కేంద్రాలకు వెళ్ళి కాన్స్టెన్సీ జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లు వేసుకునే కార్యక్రమం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు ములుగులో శంకుస్థాపన చేసినారు. 16,000 కోట్లతోని గ్రామాలకు వెళ్ళి తండాలకు వెళ్ళి మండలానికి కూడా సింగిల్ బీటీ రోడ్ ఉండాలని 36,000 కోట్లు ఇవాళ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలో. ఇంత చిన్న రాష్ట్రంలో బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డాంబర్ రోడ్లు డబుల్ లేన్గా చేస్తున్న ఘనత ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గర్వంగా చెప్తున్నాం. వాళ్ళు అన్నిటిని కూడా శంకుస్థాపన చేసి జీవోలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద పడింది. అందుకని హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కూలిపోయిన ప్రాజెక్టులను బాగు చేసే బాధ్యత కావచ్చు, ఛిద్రమైనటువంటి వ్యవస్థని బాగు చేయటం కావచ్చు, వీటన్నిటినీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజాల మీద వేసుకొని మీకు ఇచ్చినటువంటి మాట కోసం మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తల వంచకుండా అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యతని
ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 22A వ్యవహారంలో నష్టపోయిన బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని స్పష్టం చేశారు. 22A జాబితాలో ఒక్క ఎకరా కూడా పెట్టలేదని 10 రోజుల క్రితం మంత్రి పొంగులేటి చెప్పారన్న హరీష్ ఇప్పుడొచ్చి అధికారులు తప్పు చేశారని అంటున్నారని విమర్శించారు. నిషేధిత జాబితా గురించి 4 నెలల క్రితమే సీఎంకు చెప్పారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారని, అప్పుడే చెప్తే ముఖ్యమంత్రి ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డికి సంబంధం లేకపోతే మంత్రి పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22A పెట్టలేదు అన్నాడు. నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటూ ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏమంటాడు, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22A పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇయ్యాల రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. ఫీనిక్స్ సంస్థ నుంచి 15,000 కోట్ల ఆస్తుల బదలాయింపు వ్యవహారంలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగ చర్చకు రావాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి సవాల్ చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డం పెట్టుకుని పొంగులేటికి చెందిన రాఘవ సంస్థ అరాచకాలు చేసిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో రేపు అసెంబ్లీ వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆధారాలతో కూర్చుంటానని మహేష్ రెడ్డి అన్నారు. ఒకవేళ పొంగులేటి చర్చకు రాకపోతే తన దగ్గరున్న ఆధారాలతో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీరు మరి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల ఆస్తుల బదలావు కేసులో నిజంగా మీకు ఫినిక్స్ సంబంధాలు ఉన్నాయని మీరే ఒప్పుకుంటున్న సందర్భంగా మీరు మంత్రి అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా బదలావని, దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది, ఇది క్విట్ ప్రోకోనా లేకుంటే వాస్తవంగా మీకు టీఆర్ఎస్ కి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగానే మీరు 15,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని బదలావు చేసుకున్నారా? మరి దీనికి మరి ఎంక్వైరీకి సిద్ధమా, లేని పక్షంలో బహిరంగ చర్చకే మన సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నిన్న ఆధారాలతో రమ్మన్నారు, నేను ఈరోజు ఆధారాలతో వచ్చిన. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేపు ఉదయం 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్ లో పూర్తి ఆధారాలతోటి నేను వచ్చి అక్కడ కూర్చుంటాను. 12 గంటల నుంచి 2 గంటల వరకు సాక్ష్యాలతో వచ్చి కూర్చుంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చర్చకు రావాలి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్తో అన్ని రకాల వాణిజ్య ఆర్థిక లావాదేవీలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రకటించింది. గల్ఫ్ జలాల్లోని నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, వాటిలో ఒకటి తమ ప్రాదేశిక జలాల్లో పడిందని UAE ఆరోపించింది. కొద్దిసేపటికే ఇరాన్తో అన్ని రకాల వాణిజ్య ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు UAE ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదని స్పష్టం చేసింది. అమెరికా విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం చేపడుతున్న సంయుక్త సైనిక విన్యాసాలను కుదించాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి అమెరికాతో కలిసి దక్షిణ కొరియా వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలను చేపడుతోంది. వాస్తవానికి ఇవి ఈ నెల 27 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను క్రమంగా తగ్గించాలని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంటగాన్ను ఆదేశించారు. ఈ క్రమంలోనే సంయుక్త సైనిక విన్యాసాలను ఈ నెల 21తో ముగిస్తున్నట్లు దక్షిణ కొరియా సైన్యం ప్రకటన విడుదల చేసింది. సైనిక శిక్షణా విన్యాసాలను కూడా పరిమితం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో దశాబ్దాల నాటి రక్షణ కూటమి బలహీనపడే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో తమతో కలిసి రావాలని దక్షిణ కొరియా అధ్యక్షుడిని ట్రంప్ కోరగా అందుకు ఆయన అంగీకరించలేదు. దీంతో ఆ దేశంతో చేపడుతున్న సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని పెంటగాన్కు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి కుల్ రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి అసలైన స్వాతంత్రం టీడీపీయే ఇచ్చిందని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులోనూ బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టం చేస్తామని మంత్రి కుల్ రవీంద్ర తెలిపారు. 2014 వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికలు కూడా చట్ట ప్రకారంగా 34%తో జరిగినాయి. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా 34% నుంచి 24% తీసుకొచ్చారు.
దానివల్ల అనేక మంది దాదాపు 16,800 మంది స్థానిక సంస్థలో పోటీ చేసిన అర్హత కోల్పోయారు. మరి అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ మేము అందరం కూడా పోరాడాం, మా అందరి మీద కూడా కేసులు పెట్టాం. ఆ 34% ఇస్తాను మేము ఆ రోజు హామీ ఇచ్చాం. దాని ప్రకారం క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నాం. నిన్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఇది మరొక బలహీన వర్గాలకు ఒక పండగ దినం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను ముందస్తుగా నిర్బంధించారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు హౌస్ అరెస్టు విషయం తెలుసుకుని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రికి బీఆర్ఎస్ నేతలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల హౌస్ అరెస్టులను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని ఆమె విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులే చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నల్గొండ జిల్లాలోని వేర్వేరు తండాలకు చెందిన 2 విద్యార్థులు రూపారెడ్డికి చెందిన నాగార్జున పాఠశాలలో చదువుతున్నారు. చెడు తిరుగులు తిరుగుతున్న 2 ఈ నెల 11న ప్రిన్సిపల్ ఇంట్లో దోపిడీ చేద్దామని వెళ్లారు. ఒకరు బయట కాపలాగా ఉండగా మరో విద్యార్థి మాస్క్ ధరించి లోపలికెళ్లాడు. రూపారెడ్డిని బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రతిఘటనలో మాస్క్ ఊడిపోవడంతో విద్యార్థిని గుర్తించిన ప్రిన్సిపల్ అతని పేరు పెట్టి పిలిచి కేకలు వేశారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో రూపారెడ్డిని సదరు విద్యార్థి పొడిచి చంపేశాడు. డబ్బులు, ఐఫోన్ తీసుకుని విద్యార్థులు పరారైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో వారం రోజులుగా పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదు. పాఠశాలలో 40 మంది విద్యార్థులను విచారించగా ఒక విద్యార్థి వద్ద 1,00,000కు పైగా డబ్బును పోలీసులు గుర్తించారు. నోట్ల కట్టలపై రక్తపు మరకలు ఉండటంపై ప్రశ్నించగా విద్యార్థి నిజాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థులే నిందితులని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే జీవో 97ను రద్దు చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యా విధానంలో మార్పులు, యూత్ స్కిల్ యూనివర్సిటీ ప్రతిపాదనలు రద్దు చేసి లేటరల్ ఎంట్రీని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కాలేజ్, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలల వద్ద విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపించారు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలంటూ DSFI ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది. శ్మశాన వాటిక కబ్జాకు గురి కావడంతో చివరి మజిలీకి దారి లేక పొలాల్లో నుంచే శవాన్ని తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. చర్ల మండలంలో కొద్ది కాలంగా భూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. చివరకు శ్మశాన వాటికను కూడా కబ్జాదారులు వదలలేదు. దీంతో శ్మశాన వాటికకు ఉన్న ఎకరం భూమి ఆక్రమణకు గురై అరెకరానికి చేరింది. దారి సైతం కనుమరుగవడంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే పంట పొలాల్లో నుంచి శవాన్ని మోసుకుపోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు చనిపోగా వల్లకాడుకు తీసుకెళ్లడానికి గ్రామస్తులు నానా అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి భూ ఆక్రమణలు అడ్డుకొని శ్మశానానికి దారివ్వాలని కోరుతున్నారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 3న జరిగిన ప్రియాంక హత్య కేసులో నిందితులను పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకున్నారు. నిందితులు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్ రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిందితులను 2 రోజుల పోలీస్ కస్టడీకి రాజమహేంద్రవరం కోర్టు అనుమతించింది. వారిద్దరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నెల 3న రాత్రి మద్యం మత్తులో నిందితులు వేగంగా కారు నడిపి స్కూటీని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనాస్థలి వద్ద నిందితులు సెక్యూరిటీతో పెట్టుకున్న గొడవపై పోలీసులు విచారించనున్నారు. నిందితులను విచారించేందుకు పోలీసులు ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసినట్టు సమాచారం. నిందితుల సమాధానాలు నమోదు చేసి కోర్టుకు నివేదించనున్నారు. అమెరికాలో సోషల్ మీడియా బానిసత్వంపై పోరాటం మొదలైంది. దీనిని ఇప్పుడు అమెరికాలో రెండో బిగ్ టొబాకో మూవ్మెంట్గా పిలుస్తున్నారు. అమెరికాలో 29 రాష్ట్రాలు ఉమ్మడిగా మెటాపై ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో దావా వేశాయి.
తమ సోషల్ మీడియా యాప్లకు చిన్నపిల్లలు టీనేజర్లు బానిసలయ్యేలా మెటా డిజైన్ చేసిందని ఆయా రాష్ట్రాలు ఆరోపించాయి. యూజర్లు వీలైనంత అధిక సమయం యాప్లో గడిపేలా చేయడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, వాస్తవాలను దాచిపెట్టడమే మెటా బిజినెస్ మోడల్ అని కాలిఫోర్నియా అటార్నీ ఆరోపించారు. 1990లో పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని కంపెనీలు భారీగా ప్రచారం చేశాయి. దీనిపై అమెరికాలోని 50 రాష్ట్రాలు ఏకమై న్యాయ పోరాటం చేశాయి. ఫలితంగా కంపెనీలు $206 బిలియన్ పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించాయి. ఇప్పుడు సోషల్ మీడియా బానిసత్వంపై అలాంటి కేసే మొదలైంది. మెటా మాత్రం దీనిని ఖండించింది. పరిహారాల వసూలు కోసమే అటార్నీ జనరల్స్ ఈ దావా వేసినట్లు పేర్కొంది. ఈ కేసులో ఓడిపోతే $200 బిలియన్ వరకు నష్టపరిహారాన్ని మెటా చెల్లించాల్సి రావచ్చని కాలిఫోర్నియా ఏజీ మేగన్ పేర్కొన్నారు. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు 19 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక హోటల్లో మంటలు చెలరేగి 4 ఏళ్ల చిన్నారి సహా 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 6 గాయపడ్డారు. మృతుల్లో పలువురు బంగ్లాదేశ్ పౌరులున్నట్లు తెలిసింది. వైద్య చికిత్స కోసం వారు కోల్కతాకు వచ్చినట్లు సమాచారం. మీర్జా గాలిబ్ స్ట్రీట్లో ఉన్న ఓ హోటల్ గదిలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో మంటలు మరో 4 గదులకు వ్యాపించాయి. నిద్రలో ఉండటం సహా దట్టమైన పొగ కారణంగా అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి సుమారు 80 మందిని కాపాడారు. 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరుగుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. పరారీలో ఉన్న భవన యజమాని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 2 రోజుల క్రితం బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో కూడా ఓ హోటల్లో మంటలు చెలరేగి 8 మంది మృతి చెందారు. తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద అందించే వార్షిక కవరేజీని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వైద్యం పొందడం అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, అది కేవలం కొందరికే పరిమితం కాకూడదన్నారు. ఆదాయంతో సంబంధం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పాడి రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాల సేకరణ ధరను లీటర్కు 38 నుంచి 41 రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో 3.16 లక్షల మందికి పైగా పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత డీఎంకే ప్రభుత్వం పాడి రైతులను పట్టించుకోలేదని, పాల సేకరణ ధరను పెంచేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఈ సందర్భంగా విజయ్ విమర్శించారు. నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా ప్రతి ఎమ్మెల్యేకు ఒక అధికారిక వాహనంతో పాటు నెలకు 75,000 రూపాయల భత్యాన్ని అందిస్తామని విజయ్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు ఇతరులపై ఆధారపడకుండా తమ నియోజకవర్గమంతా పర్యటించి పథకాల అమలును పర్యవేక్షించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు. తమిళనాడు ముదుమలై టైగర్ రిజర్వ్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు వల్ల గత 10 రోజుల్లో 3 ఏనుగులు మృతి చెందాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పలు నీటి కొంటలు పూర్తిగా ఎండిపోయాయి. గడ్డి, ఆకులు ఎండిపోయి వన్యప్రాణులకు ఆహార కొరత కూడా ఏర్పడింది. తొలుత ఈ నెల 8న మసినగుడి అటవీ రేంజ్లో ఓ ఏనుగు మృతి చెందింది. 2 రోజుల క్రితం సుమారు 50 ఏళ్ల వయసున్న మరో ఆడ ఏనుగు విగతజీవిగా కనిపించింది. ఇవాళ మరో ఆడ ఏనుగు కూడా చనిపోయినట్లు తెలిసింది. నీటి కొరత, ఆహారం లేక ఏనుగులు మృతి చెందినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఏనుగుల మృతికి గల కారణాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఒక రిజర్వ్ ఫారెస్టులో రోజుల వ్యవధిలోనే 3 ఏనుగులు వరుసగా మృతి చెందడం అటవీ అధికారులు సహా వన్యప్రాణి ప్రేమికులకు ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దెహ్రాదూన్లో తమసా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ప్రసిద్ధ టపకేశ్వర్ మహాదేవ్ ఆలయ పరిసరాలు సహా అక్కడి ఘాట్లు నీట మునిగాయి. రిషికేశ్లో గంగానది ఉగ్రరూపం దాల్చగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. హరిద్వార్లో కూడా గంగానది ఉధృతిపై స్థానిక యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాల వల్ల కేదార్నాథ్ మార్గంలోని చిర్బాసా హెలిప్యాడ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 2 తీవ్రంగా గాయపడ్డారు. బాగేశ్వర జిల్లాలో స్థానిక వాగు ఉప్పొంగింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నదులు, వాగులు, స్నానఘాట్ల వద్దకు ప్రజలెవరూ వెళ్లొద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు మరికొన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఫోన్ బైక్ కొనుగోలు కోసం 13 ఏళ్ల బాలిక తన బంధువు శివన్ కుట్టిని అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన కేరళలోని అలప్పులలో చోటు చేసుకుంది. బాలిక ప్రియుడితో పాటు మరో 2 స్నేహితులు ఈ హత్య చేశారు. పథకం ప్రకారం బంధువు ఇంట్లోకి చొరబడిన నిందితులు ఆయన కాళ్ళు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి కడతీర్చారు. హత్య సమయంలో నిందితులు బాలికకు వీడియో కాల్ చేసి మరీ ఆ దృశ్యాలను చూపించారు.
పోలీస్ జాగిలాలు వేలిముద్రలను తప్పుదోవ పట్టించడానికి ఇంట్లో కారంపొడి చల్లారు. విచారణ సమయంలో బాలిక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారించగా ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. హత్యకు కారణమైన 4 మైనర్ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీ చేసిన 5.61 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో సోనాల్ దినుషా 84 పరుగులు చేయగా ధనంజయ డిజిల్వా 59 పరుగులతో పోరాడాడు. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగాడు. ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీయగా సిరాజ్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేయగా శ్రీలంక 284 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 193 పరుగులు చేసింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకే కుప్పగూలింది. 2 ఇన్నింగ్స్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 600వ టెస్టులో భారత్ ఈ విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యాంశాలు మరోసారి. గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే డిఎస్సిపై వైసీపీ ఆరోపణలు. సభకు రాకుండా బురద జల్లుతున్నారని చంద్రబాబు ఆగ్రహం. పారిశ్రామిక కేటాయింపుల నుంచే డేటా సెంటర్లకు నీరు. విశాఖ ప్రజలకు తాగునీటి కొరత రాదని అసెంబ్లీలో మంత్రి లోకేష్ స్పష్టీకరణ. పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన. సుల్తానాబాద్లో గోదాము నిర్మాణానికి శంకుస్థాపన. రోడ్లకు 36,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి. 22A భూముల అంశంలో పొంగులేటి బర్తరఫ్కు హరీష్ డిమాండ్. స్పందించకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక. విద్యార్థుల చేతుల్లోనే హత్యకు గురైన నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ రూపారెడ్డి. పోలీసుల దర్యాప్తులో గుర్తింపు, డబ్బుల కోసమేనని వెల్లడి. మెటాపై కోర్టుకెక్కిన 19 అమెరికా రాష్ట్రాలు. పిల్లల్ని ఆన్లైన్కు బానిసలుగా చేస్తోందని ఆరోపణ. పరిహారం కోసమేనని టెక్ దిగ్గజం ఆరోపణ. గాలే టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం. 165 పరుగుల తేడాతో గెలుపు. 2 ఇన్నింగ్స్లో సత్తా చాటిన పడిక్కల్, మానవ్ సుతార్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.